సుమారు 25 కోట్ల సంవత్సరాల క్రితం భూమి మనం ఇప్పుడు చూస్తున్నట్టుగా లేదు. ఖండాలన్నీ కలిసి పాంజియా అనే ఒకే ఒక భారీ భూభాగంగా ఉండేవి. అప్పట్లో భూమిపై భారీ వినాశనం జరిగి 90% జీవరాశి అంతమైపోయింది. ఆ శూన్యం నుంచే డైనోసార్ల శకం మొదలైంది. మొట్టమొదటి డైనోసార్లు సుమారు 23-24 కోట్ల సంవత్సరాల క్రితం ఉద్భవించాయి. ఇవి మనం అనుకునేంత హారిగా లేవు, కేవలం కుక్కలంత పరిమాణంలో ఉండేవి. ఏయోరాప్టర్ వంటి చిన్న జీవులు కాలక్రమేణా పరిణామం చెందుతూ భూమిపై తిరుగులేని శక్తిగా ఎదిగాయి. కాలం గడిచే కొద్దీ భూమి వాతావరణం మారింది. చెట్లు, అడవులు విస్తరించాయి. ఇదే జురాసిక్ కాలం. ఈ సమయంలోనే డైనోసార్లు భారీ పరిమాణానికి చేరుకున్నాయి. మెడ పొడవుగా ఉండే బ్రాకియోసారస్ వంటివి 5 అంతస్తుల భవనమంత ఎత్తుకు ఎదిగాయి. ఇవి రోజుకు 100 కిలోల ఆకులను తినేవి. అల్లోసారస్ వంటి వేటగాళ్లు రంగంలోకి దిగాయి. డైనోసార్ల మధ్య మనుగడ కోసం పోరాటం మొదలైంది. గాలిలో ఎగిరే టెరోసార్స్, నీటిలో ఇదే ప్లెసియోసార్స్తో భూమి, ఆకాశం, నీరు అంతా వాటి రాజ్యమే నడిచింది. డైనోసార్ల చరిత్రలో అత్యంత శక్తివంతమైన కాలం క్రెటేషియస్. ఇక్కడే మనకు తెలిసిన అత్యంత భయంకరమైన వేటగాడు టిరానోసారస్ రెక్స్ పరిచయమైంది. దీని ఒక్క కొరుకు 6 టన్నుల ఒత్తిడిని కలిగించేది. అలాగే 3 కొమ్ములున్న ట్రైసెరాటాప్స్ వంటి విభిన్న జాతులు ఈ కాలంలోనే వికసించాయి. డైనోసార్లు దాదాపు 16.5 కోట్ల సంవత్సరాల పాటు భూమిని ఏలాయి. మానవ చరిత్ర కేవలం కొన్ని లక్షల ఏళ్లే అని గుర్తుంచుకుంటే అవి ఎంతకాలం ఇక్కడ రాజ్యమేలాయో అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రకృతి వీటికి ఒక ఊహించని ముగింపుని రాసిపెట్టింది. సుమారు 6.6 కోట్ల సంవత్సరాల క్రితం ఒక సాధారణ రోజు మెక్సికోలోని యుకాటన్ ద్వీపకల్పం వైపు గంటకు 1000 మైళ్ళ వేగంతో ఒక భారీ గ్రహశకలం ఆస్టెరాయిడ్ దూసుకొచ్చింది. దాని వెడల్పు దాదాపు 10 కిలోమీటర్లు. ఆ గ్రహశకలం భూమిని తాకగానే కోట్లాది అణుబాంబులు ఒక్కసారిగా పేలితే ఎంత శక్తి వెలుదలవుతుందో అంతటి విధ్వంసం జరిగింది. సముద్రాల్లో 100 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడ్డాయి. భూమి కంపించింది. పేలుడు వల్ల వచ్చిన ధూళి, బూడిద ఆకాశాన్ని కమ్మేశాయి. సూర్యరశ్మి భూమికి చేరకుండా అడ్డున్నారు. సంవత్సరాల తరబడి భూమి చీకటిలో ఉండిపోయింది. సూర్యరశ్మి లేక మొక్కలు చనిపోయాయి. మొక్కలు లేక శాకాహార డైనోసార్లు, అవి లేక మాంసాహార డైనోసార్లు ఆకలితో అంతమైపోయాయి. ఈ మహా వినాశనంలో 75% జీవరాశి తుడిచిపెట్టుకుపోయింది. భారీ శరీరాలు ఉన్న డైనోసార్లు ఆహారం లేక అంతరించిపోయాయి. కానీ చిన్న పరిమాణంలో ఉన్న కొన్ని జీవులు, ముఖ్యంగా నేల అడుగున దాక్కున్న ఎలుకన వంటి క్షీరదాలు ప్రాణాలతో బయటపడ్డాయి. అవే ఈరోజు మనం చూస్తున్న పక్షులు, ఇతర జంతువులుగా పరిణామం చెందాయి. డైనోసార్లు పూర్తిగా అంతరించిపోలేదు. శాస్త్రవేత్తల ప్రకారం నేడు మన చుట్టూ ఎగిరే పక్షులు ఆనాటి చిన్నపాటి థెరోపాడ్ డైనోసార్ల వారసులే. ప్రకృతి ఎంత శక్తివంతమైనదో, ఎంతటి సామ్రాజ్యాన్నైనా కాలగర్భంలో ఎలా కలుపుతుందో చెప్పడానికి డైనోసార్ల చరిత్రే ఒక పెద్ద ఉదాహరణ. ఈ సమాచారాన్ని మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా.